కాంగ్రెస్ పాలనలో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు తయారైంది పరిస్థితి. దసరా పండుగ వేళ కూరగాయలు, నిత్యావసరాలు, నూనెలు, బట్టల ధరలు భగ్గుమంటున్నాయి. పండుగకు పిండి వంటలు చేసుకుందామని అనుకున్న ధరల మంటతో సామాన్యుడు వెనకడుగు వేయాల్సిన దుస్థితి నెలకొంది. మార్కెట్లో ధరలన్నీ ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. దళారుల చేతివాటం, మార్కెటింగ్ శాఖ, రేవంత్ సర్కార్ వైఫల్యం కారణంగా జనం జేబులు గుల్లవుతున్నాయి. దసరా పండుగ వేళ మార్కెట్ కి వెళ్తే ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఏం కొందామన్నా ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు పండుగను ఎలా జరుపుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. పెరిగిన ధరలతో దసరా పండుగ భారంగా మారింది. ముఖ్యంగా పండుగకు ప్రతి ఇంట్లో చేసుకునే పిండి వంటలు ఈసారి చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. వంట నూనెల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వేరుశనగ నూనె లీటర్ 200 ధర పలుకుతోంది. పామాయిల్ ధర లీటర్ 180 రూపాయలకు చేరింది. శనగపిండి కిలో 200 అయింది. పెసరపప్పు, కందిపప్పు కిలో 220 రూపాయలు దాటాయి. ఇక అల్లం కిలో 150 రూపాయలు కాగా, ఎల్లిపాయ అయితే కన్నీళ్లు తెప్పిస్తోంది. కిలో వెల్లిపాయ ధర 400 రూపాయలైంది. ఉల్లిగడ్డలు కిలో 80 రూపాయలయ్యాయి. పేదోడు 3 పూటల భోజనంతో కడుపు నింపుకుందామంటే భయపడాల్సిన దుస్థితి దాపురించింది. మార్కెట్ కు వెళ్లి నిత్యావసర వస్తువులు, కిరాణా సామాన్లు, కూరగాయలు కొందామంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక బియ్యం ధరలైతే సామాన్యునికి అందకుండా రేసుగుర్రంలా పరుగులు తీస్తున్నాయి. బియ్యం ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. 6 నెలల క్రితం వరకు క్వింటా సన్నబియ్యం కొత్తవైతే 3,500, పాతవైతే 4,500 నుంచి 5,000 దాకా ఉండేవి. కానీ నేడు కొత్త పాత బియ్యం అనే తేడా లేదు. ఏ బియ్యమైనా ఇప్పుడు క్వింటా 6,500 రూపాయల నుంచి 7,000కు పైమాటే. విడిగా అయితే కిలో బియ్యం 70 రూపాయల దాకా అమ్ముతున్నారు. మార్కెట్లో బియ్యం వ్యాపారులంతా ఒక్కటై సిండికేట్ గా ఏర్పడి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బియ్యాన్ని బ్లాక్ చేసి రేట్లు అమాంతం పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. ప్రతి సీజన్లో విపరీతమైన ధాన్యం దిగుబడులొస్తున్నాయి. అయినా బియ్యం ధరలు మాత్రం తగ్గట్లేదని ప్రజలు వాపోతున్నారు. ఏదైనా కొనేటట్లేదు, ఏది చేసేటట్లేదు. మార్కెట్కి వస్తే 2-3 వేలు తెచ్చినా ఏది వచ్చేటట్లేదు. కూరగాయలు లేదు, ధర అన్నిటికీ మండిపోతుంది. ఏది కొనేటట్లేదు. పప్పులు, ఉప్పులు ఏది తింటట్లేదు. అది చేస్తాం, ఇది చేస్తామని ఏది చేస్తలేరు. ఉప్పులు, పప్పులు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగి పేదోడు 2 పూటల భోజనం చేసే పరిస్థితి లేకుండా పోయింది. పండుగ పూట పచ్చడి మెతుకులే పేదోడికి దిక్కయ్యాయి. కూరగాయల ధరలు చూస్తే చుక్కలను అంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలాగూ 200% పెరిగి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. కనీసం కూరగాయల ధరలనైనా అందరికీ అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి దళారుల చేతుల్లోకి మార్కెట్లు వెళ్లకుండా, కృత్రిమ కొరత లేకుండా, అడ్డగోలుగా రేట్లు పెంచకుండా విధులు నిర్వర్తించాల్సిన మార్కెటింగ్ శాఖ కళ్లు అప్పగించుకుని చూస్తోంది. అసలు మార్కెటింగ్ శాఖ పనిచేయటమే బంద్ చేసింది. ఆ శాఖకు ఓ మంత్రి ఉన్నా ఉత్సవ విగ్రహం వలె ఉన్నాడే తప్ప ఏనాడు మార్కెట్ ధరలను, ఎగుమతి దిగుమతుల్ని ఆడిట్ చేస్తూ పనిచేసింది లేదు. అందుకే దళారులకు మార్కెటింగ్ శాఖ సరెండర్ అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో సామాన్యుడు బతకలేని పరిస్థితి. నిత్యావసర సరుకులు, కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, నూనె కానీ, మంచి నూనె కానీ ప్రతి ఒక్క ఐటెం మీద ఈరోజు విపరీతంగా పెంచడం జరిగింది. దీనివల్ల సామాన్యుడు కొనలేని పరిస్థితి, బతకలేని పరిస్థితి. కూరగాయలే కానీ ప్రతి ఒక్కటి ఏ వస్తువులు కానీ విపరీతంగా పెరిగినాయి. ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు పప్పు కొనాలన్నా, అల్లం, వెల్లిపాయలు ఏది కొనాలన్నా కూడా సామాన్య మానవుడు కొనాలంటే మొత్తం చాలా రేట్లు విపరీతంగా పెరిగినాయి. అదేవిధంగా నూనె చూసుకుంటే ఇవాళ ఇంత మునుపు 150, 100 ఇప్పుడు 200కు వచ్చింది. ఈ ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే ఈ రేట్లు జర తగ్గియాలని మనమే చేస్తున్నాను. మామూలుగా ఈ వర్షాకాలం సీజన్లో కూరగాయల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈ వానాకాలం సీజన్లో కూడా కూరగాయల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. ఈ నెల రోజుల వ్యవధిలో వెజిటబుల్స్ రేట్లు 3 పెరగడంతో సామాన్యుడికి దిక్కుతోచడం లేదు. 3 నెలల క్రితం కేజీ మిర్చి 20 రూపాయలుంటే ప్రస్తుతం కేజీ మిర్చి సెంచరీకి చేరింది.
క్యాప్సికం ధర 40 ఉంటే ప్రస్తుతం 80 రూపాయలు పలుకుతోంది. దోసకాయ ధర నెల క్రితం 15 రూపాయలు కాగా ఇప్పుడు ఏకంగా 70 రూపాయలు దాటింది. బీరకాయ 20 ఉంటే ఇప్పుడు 80కి చేరింది. దొండకాయ కేజీ 25 రూపాయల నుంచి ఏకంగా 60కి టచ్ అయింది. ఇలా మార్కెట్లో అన్ని కూరగాయల ధరలు, పప్పులు, ఉప్పులు, నూనెల ధరలు అమాంతం పెరగడంతో మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారు. కాయ కష్టం చేస్తే వచ్చే డబ్బులను కూరగాయలకే ఖర్చయిపోతున్నాయని వాపోతున్నారు. కేజీ కూరగాయలు కొనే వినియోగదారులు ధరల దాటికి తట్టుకోలేక బేజారైపోతున్నారు. కేజీ వెజిటబుల్స్ కొనలేక పావు కేజీతో సరిపెట్టుకుంటున్నారు. సంచి నిండా డబ్బులతో వెళ్తే జేబు నిండా కూరగాయలు కూడా రావడం లేదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. కొంతట్లేదు, దేనికైనా రేట్లు పెరిగినాయి. అన్నిటికీ నూనె 200 అయింది. ఇప్పుడు పప్పులకు వాటికి కొంతటే లేదు. ఇప్పుడు 2000 3000 తీసుకొని వస్తే ఏమన్నా రాలేదు. ఇప్పుడు కొంతటే లేదు. ఏదైనా నిత్యావసర సరుకులు చాలా విపరీతమైన ధరలు పెరిగాయి. కూలీనాలు చేసుకునే వాళ్లకు కష్టతరంగా బతుకులున్నాయి. ఒక పక్క కూరగాయల ధరలు, ఒక పక్క కిరాణంలో షాపులు, పప్పు, ఉప్పు, ప్రతి ఒక్క వస్తువు ధరలు పెరిగాయి. ఈ ధరలు నియంత్రించాలి. ప్రజలకు అసౌకర్యం ఉన్నది. మరి పేదవాళ్ళు కొనుక్కొని జీవించాలంటే వాళ్ళకు చాలా బరువు ఉన్నది. ప్రభుత్వం రైతు బజార్లను నిర్వీర్యం చేసే దళారులకు రెడ్ కార్పెట్ వేయడంతో ధరలు అడ్డగోలుగా మండిపోతున్నాయి. ఇదివరకు రైతులు పండించిన కూరగాయల్ని వారే స్వయంగా రైతు బజార్లకు తీసుకొచ్చి కొంత లాభంతో అమ్ముకునే వీలుండేది. ప్రస్తుతం రైతు బజార్లు మూతపడ్డాయి. కాదు ప్రభుత్వమే మోయించిందన్న వాదన వినిపిస్తోంది. దళారులకు, వ్యాపారులకే ప్రభుత్వం ఒత్తాసు పలుకుతున్నట్లుగా ఉంది. ఇక బట్టల ధరలు కూడా 300% పెరిగాయి. పండక్కి కొత్త బట్టలు కొందామంటే ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. జత బట్టలు 3000 నుంచి 4000కు పెరిగాయి. చీరల రేట్లు కూడా అమాంతం పెంచేశారు వ్యాపారులు. దీంతో ఈ దసరా ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు దిగులు పడుతున్నారు. 2000 పట్టుకొని మార్కెట్కు వెళ్తే సంచి నిండా కూడా సరుకులు రావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ధరలను నియంత్రించాలి. రేట్లను నియంత్రించి రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్ శాఖ కూడా దళారులకు దాసోహం కాకుండా తన బాధ్యతను గుర్తించాలని సామాన్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.